హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ 143. మన వరంగల్ వండర్స్లో ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో అయిపోయే మటన్ గ్రేవీ చూపించబోతున్నాను. గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది. ఈజీగా కుక్కర్లో తొందరగా అయిపోతుంది. కర్రీ గంటలు గంటలు కాకోకుండా తొందరగా సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేయగలిగే అంత ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మన కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలను అందులో వేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నుండి సగం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిగిలిన సగాన్ని పక్కకు పెట్టుకొని దీంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాజీర కూడా వేసుకోవాలి. సాజీర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ అందులో వేసుకోవాలి. మటన్ మొత్తం బాగా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దానికి మొత్తం ఆయిల్ పట్టేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి మటన్ని. మటన్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేలాగా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. ఉప్పు కారం మటన్కి బాగా పట్టాలి. మనకి కారం కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కారం స్మెల్ వస్తుంది. మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్లో కొద్దిగా జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాసేపు రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనకు 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. లేత మాంసం అయితే 5-6 విజిల్లకి సరిపోతుంది. కొంచెం మాంసం ముదురుగా ఉంటే 7-8 విజిల్లు వచ్చేలాగా ఫ్రై చేసుకొని మన విజిల్ మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మటన్ మనకి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మొత్తం జీడిపప్పు పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కూరలో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడికిస్తే సరిపోతుంది. మంచి గ్రేవీ లాంటి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు ఈజీగా. చాలా అంటే చాలా బాగుంటుంది.